హలో గాయ్స్, మేము ఈరోజు మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారండి. అక్కడికి తీసుకొని వచ్చాము పాపని. ఫుల్ ఎంజాయ్ చేసామండి. థీమ్ ఏంటంటే బాహుబలి థీమ్ పెట్టారండి. చూసారు కదా, దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఎంత బాగుందో కదా చూసేకి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చూసి. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళామండి. టికెట్ 3 years లోపల పిల్లలకి లేదు, పైన ఉన్న వాళ్ళందరికీ తీసుకోవాలండి. 50 రూపీస్ అండి టికెట్ ఈచ్ పర్సన్కి. ఎంటర్ అవుతూనే ఇలా అంత థీమ్తో ఫ్లెక్సీస్ వేశారు. చాలా బాగుంది కదా చూసేకి. ఫొటోస్ తీసుకునేకి ప్రభాస్, ఇంకా శివగామిని, అనుష్కవి ఫొటోస్ పెట్టారండి. చిన్నపిల్లలతో బాగా ఎంజాయ్ ఉంటుంది. లాస్ట్ టైం ఇలాగే కూడా పెట్టిన్నారు. అప్పుడు ఇంకా అంశు పుట్టలేదండి. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అప్పుడు కూడా కొంచెం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాము. కానీ బట్ పిల్లలతో వస్తే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. చూడండి, బుడ్డది కూర్చొనికి చాలా భయపడుతుంది. బట్ కానీ ఫోటో అంటే నవ్వేస్తుంది హీ అని. దాన్ని చూసి అమ్మ నో నో చెప్తుందండి. దగ్గరికి వెళ్ళాకేమో హ్యాపీగా టచ్ చేసి నవ్వుతుంది దాన్ని చూసి. ఇంకా అదంతా అయిపోతూనే ఇలా వస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా అండి. చూసారు కదా, యాక్సెసరీస్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయండి. బట్ కానీ కాస్ట్ టూ మచ్ అండి. ఎగ్జిబిషన్స్లో తీసుకుంటే ఈచ్ రబ్బర్ బ్యాండ్ 20 రూపీస్ అలా ఉన్నాయి. టాయ్స్ చూసారా, ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ఒక టాయ్ తీసుకోవాలండి చిన్నపిల్లలు ఉంటే, లేకుంటే వదలరు. చూసారు కదండి, 1.5 yearకే బొమ్మలు తీసుకోకుండా టార్చర్ చేసేస్తుంది మా బుడ్డది. చాలా బాగున్నాయండి చూసేకి. ఇక్కడ కీ చైన్స్ అవన్నీ ఉన్నాయండి. ఇంట్లోకి ఏదన్నా దాని మీద నేమ్స్ వేయించుకునేకి అలా స్లిప్పర్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. మనం వెళ్ళి తీసుకోవచ్చు. బట్ కానీ కాస్ట్ చాలా టూ మచ్ ఉంది. ఏమంటే ఈవినింగ్ టైం పిల్లలతో చిల్ అవ్వడానికి వెళ్ళాలి అంతే. గేమ్స్ కూడా చాలా ఉన్నాయండి. మేము చాలా ఆడాము బట్ కానీ ఏం రాలేదు, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఆడాము. ఇక్కడ ఇలా బెలూన్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నామండి. మా పాపకి చాలా ఇష్టం. ఆయన చెప్తున్నాడు ఆ పెద్ద గన్ తీసుకోండి అక్క, బాగా వస్తాయి అనేసి. వద్దు మేము లాస్ట్ టైం ఇలాగే తీసుకున్నాము, బట్ కానీ అది వర్క్ చేయట్లేదని చెప్పి ఇలా చిన్నది తీసుకున్నాము పాప కోసము. చూసారు కదండి, ఇక్కడ కేక్ చాక్లెట్ ఫౌంటైన్ ఉందండి. అది కూడా చాలా బాగుంది టేస్ట్ తినేకి. ఇక బెలూన్ బ్లాస్ట్ మేము ఆడలేదు, నాకు అంత షూటింగ్ రాదు. లాఫ్ ఏరియా అంటండి ఇది. బట్ కానీ కీస్ ఓపెన్ చేయలేదు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, చిన్న పాప కదా. అది కాక క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది నడమన, అందుకు కొంచెం ఎర్లీగా వెళ్ళి తొందరగా వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ 7:30 ఆ టైంలో ఓపెన్ చేస్తారేమో. ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్నానండి. అక్కడ ఇది వేద్దామని ఇక్కడికి వచ్చాను ఫన్నీగా. లాస్ట్ టైం కూడా వేసాను, ఏమొచ్చిందో బట్ గుర్తులేదు. ఈసారి మాత్రం ఏమొచ్చిందో చూడండి మీరే. 40 రూపీస్ పెట్టి తీసుకొని ఎంత పెద్ద గిఫ్ట్ తీసుకున్నానో నేను. మా ఆయన అంటున్నాడు పక్కన నుంచి, ఒక టీవీ వస్తే తీసుకొని వెళ్దాంలే నీకోసము అనేసి. చాలా ఫన్నీగా ఉంటుంది అంతే, ఏం రావాలని కాదు, జస్ట్ మన ఫన్ కోసం ఆడాలి అంతే. మా పాప పక్క నుంచి అడుగుతుంది, నేనే ఇస్తానని బాస్ తీసుకుంటుంది తను నా చేతిలోంచి. చూసారా, లాస్ట్లో ఇంకొక బాల్ ఉంటే తను వేస్తానని లాక్కుంటుంది నా చేతిలోంచి. అందుకే ఇంకా తనతోనే వేస్తున్నాను. చూడండి ఏం వేసిందో నా పాప. ఫైనల్గా వేసేసిందండి. 4 వేసింది, నేనే 2 వేసాను, తను బాగా వేసింది నెంబరు. ఏమొచ్చిందో చూడండి, పెద్ద గిఫ్ట్ వచ్చింది నాకు. మా ఆయన పక్క నుంచి అంటున్నాడు, 10 రూపీస్కి తీసుకునే బాక్స్ నువ్వు 40 రూపీస్ పెట్టి తీసుకున్నావు వావ్ అని. ఇక్కడ ఆడుకునేకి చాలా ఉన్నాయి, బట్ కానీ మనిషి ఇంకా చిన్నది కదా,
ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అన్నీ తిరిగేస్తుంది. ఇప్పుడు తిరగాలని ట్రై చేస్తుంది, బట్ కానీ చిన్నది కూర్చోలేదు ఒకటి. నేను కూర్చొని తిరిగేంతవి కాదు కదా అవి. ఇంకా జైంట్ వీల్ కొలంబస్ అంటే పాపని తీసుకొని కష్టము. రష్ లేరు అంతగా, మేము అర్లీగా వచ్చాం కాబట్టి. కొంచెం జనాలు వచ్చాక తిప్పుతామంటుంటే నేనేమి ఎక్కనని కామ్ అయిపోయాను. ఇంకా పాపని జస్ట్ ఊరికే అలా కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఊరికే తన ఫన్ కోసం అన్న. చూడండి, హార్ట్స్ మీద కూర్చొని అమ్మ తిప్పు తిప్పు అని అడుగుతుంది తను నన్ను. అది తిప్పితే అంతే, ఇంకా మరి మళ్ళీ పడిపోతుంది కదా, అందుకు జస్ట్ కూర్చోబెట్టి ఫొటోస్ తీసాం కొన్ని. బోటింగ్ కూడా ఉందండి చిన్నపిల్లలకి, ఇక్కడ బాగా ఆడుకోవచ్చు. అదే చూస్తున్నాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మా పాప కూడా ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వేరే పిల్లలు ఆడుకుంటుంటే జస్ట్ వీడియో తీసాం. చూసారు ఎంత తొందరగా వచ్చామో, అసలు ఎవరు లేరు లోపల, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు ఏవి. ఆ బెలూన్ ఎక్కుతుందంట అండి, అడుగుతుంది అమ్మ బెలూన్ బెలూన్ అని అడుగుతుంది. అది ఎక్కుతుందంట అంశు, తను ఎప్పుడు పైకి ఎక్కేది. వద్దు నాన్న నెక్స్ట్ ఇయర్ ఎక్కుదామని చెప్తున్నాను నేను పక్కన నుంచి. ఏడుస్తుంది అమ్మా ఎక్కుతా ఎక్కుతా అనేసి. వద్దు నాన్న అని ఇంక అక్కడి నుంచి త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోయాము, ఇక్కడే ఉంటే ఇంకేడుస్తుంది అనేసి. ఇది ఎక్కాలని చూసామండి, బట్ కానీ అక్కడ కన్ఫామ్గా చేంజ్ తీసుకొని వెళ్ళాలి. 100 రూపీస్ ఇస్తే 80 రూపీస్కి చేంజ్ ఇవ్వాలి. ఫోన్పే కూడా లేదంట అండి. సరే అని కాసేపు వెయిట్ చేసాము. నెక్స్ట్ టైం టికెట్ తీసుకున్నాక వాడు ఫుల్ అయితే కానీ కదిలేనంటే మేము వెనక్కి వచ్చేసామండి, ఇంకా లేట్ అవుతుందని. దయ్యాల కోట ఇది కూడా ఓపెన్ చేయలేదండి, అంత అర్లీగా వచ్చాం. ఏమీ చూడకుండా కొంచెం కొంచెం వచ్చేసాం అలాగే. చూసి భయపడుతుంది అంశు, అమ్మ వద్దు వద్దు అనేసి. అక్కడ హనుమాన్ చూసి మోటు పత్లు లాగా మోను మమ్మీ మోను మోను అని అడుగుతుందండి. నాకు ఫన్నీగా, తనకు బాగా మోటు పత్లు అంటే బాగా ఇష్టం, మోను మోను అని చెప్తుంది నాకు. ఇంకంతా ఒకసారి తిరిగేసి చూసేసి అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటే తినేసి వచ్చేసామండి ఇంటికి. అంతే. మా పాపకి నేను ఆ బెలూన్ తీసుకున్నాను కదా, అప్పుడే ఊపు అని నన్ను అడుగుతుంది. అది ఊపితే అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసింది బాగా తిరిగి. అవి బెలూన్స్ బ్లాస్ట్ చేస్తుందంట తను, బాగా ఆడుకుంది. ఇంటికి వచ్చాక కూడా చాలాసేపు సతాయిచ్చిందండి, అమ్మ ఊపు అమ్మ బెలూన్స్ ఊపు ఊపు అనేసి. ఏదన్నా ఒక్కటి పట్టుకునిందంటే అదే కావాలంటుందండి మా అంశు. చిచ్చర పిడుగు, ఉన్న చోట ఉండనిది నన్ను. బట్ కానీ చిన్నపిల్లలతో ఇలా తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము కూడా. ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.